వచ్చినటువంటి ఫలితాల మీదే పోస్ట్ మార్టం నడుస్తుంది. రాజకీయ రచ్చ కూడా దాని చుట్టూనే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్నటువంటి రీతిలో సాగినటువంటి ఆ పార్టీ బీఆర్ఎస్ అయిన తర్వాత క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చినటువంటి పరిస్థితి అది నెంబర్స్ రూపంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక్కసారి 2018లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద ఒకసారి ఫోకస్ పెడితే 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నిక, సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఒక ఏడాది ముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చారు. 2018లో ఎన్నికలు తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలుచుకుని 46.8% ఓటు హక్కుని పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓవైపు కూటమి ఏర్పడి ఉన్నప్పటికీ కూడా ఆ కూటమిని కూడా కాదని ప్రజానికం 88 సీట్లు కట్టబెట్టారు. 46.8% ప్రజానికం బీఆర్ఎస్ వైపుగా ఓటేసిన పరిస్థితి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ కేవలం రాజాసింగ్ ఒకే ఒక్క సీటును మాత్రమే, అసెంబ్లీ సీటును మాత్రమే దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఎంఐఎం మొదటి నుంచి కూడా తమకున్నటువంటి 7 స్థానాల్ని రిటైన్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇమ్మీడియట్గా వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో 2019లో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికలకి ఆ పార్టీ పర్సంటేజ్ అనూహ్యంగా తగ్గడం ప్రారంభమైంది. 41.7%కి బీఆర్ఎస్ స్ట్రెంగ్త్ పడిపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా, ఎందుకంటే కేవలం 5-6 నెలల ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకున్నటువంటి బీజేపీ ఆ ఎన్నికలకు వచ్చే నాటికి ఒక్కసారిగా 4 స్థానాల్ని పెంచుకుని పర్సంటేజ్ ఆఫ్ ఓటు కూడా అనూహ్యంగా పెరిగింది. 19.6%కి బీజేపీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగితే 41.7%కి బీఆర్ఎస్ పరిమితమై 9 సీట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. సరే, తర్వాత జరిగినటువంటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 64 సీట్లతో. కానీ 39 సీట్లకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. అంటే బీఆర్ఎస్ ఫాల్ డౌన్ క్రమక్రమంగా ఎలా మొదలైంది అన్నది మనకి ఇక్కడ కనబడుతోంది. 2018లో 46.8% తెచ్చుకున్నటువంటి ఆ పార్టీ 2019కి 41.7%కి పడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నాటికి ఆ పర్సంటేజ్ అనేది మరింత తగ్గి 37.7%కి తగ్గిపోయి కేవలం 39 సీట్లకే బీఆర్ఎస్, అప్పటికి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతవరకు ఓ లెక్క. కానీ ఇమ్మీడియట్గా నిన్న వచ్చినటువంటి ఫలితాలతో బీఆర్ఎస్ స్ట్రెంగ్త్ ఏ స్థాయిలో పడిపోయింది అన్నది మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. 16.6%కి బీఆర్ఎస్ పర్సంటేజ్ పడిపోవడమే కాదు, ఒకప్పుడు తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నటువంటి పరిస్థితి నుంచి 0 స్థానాలకి ఒక్క సీటు కూడా లోక్సభలో గెలవనటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ పడిపోయినటువంటి వ్యవహారం. కానీ అదే క్రమంలో బీజేపీ అనూహ్యంగా పెరిగింది. గతంలో 4 లోక్సభ స్థానాలు తెచ్చుకున్నటువంటి ఆ పార్టీ నిన్నటి ఫలితాలలో 8 సీట్లు తెచ్చుకుని ఒక్కసారిగా తన స్ట్రెంగ్త్ని అనూహ్యంగా పెంచుకున్నటువంటి పరిస్థితి. డబుల్ నెంబర్కి చేరుకుంది. 4 నుంచి 8 అంటే 100% గ్రోత్ అనేది బీజేపీ ఇక్కడ సాధించింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో 3 సీట్లు తెచ్చుకున్నటువంటి ఆ పార్టీ 29.7%తో ఈసారి అనూహ్యంగా రాష్ట్రంలో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ని పెంచుకోవడమే కాదు 40% పర్సంటేజ్ ఓటింగ్ 40.1%కి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పెంచుకుని 8 సీట్లని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. పూర్తిగా 0 స్థానాలకి బీఆర్ఎస్ పరిమితం అయిపోవాల్సిన వ్యవహారం, పూర్తిగా లోక్సభలో ఆ పార్టీకి రిప్రజెంటేషన్ లేకుండా పోయినటువంటి వ్యవహారం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ రచ్చ, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆరోపణ, బీఆర్ఎస్ పూర్తిగా తనను తాను ఆత్మాహుతి చేసుకోవడమే కాదు ఆర్గన్ డొనేషన్ కూడా చేసి చివరికి బీజేపీని గెలిపించింది. అందుకోసమే బీజేపీకి ఈ నెంబర్ వచ్చింది అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణల వ్యవహారం మీద ఇప్పుడు రాజకీయంగా రచ్చ నడుస్తుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం పనిచేసిందా? రఘునందన్ గెలుపు వెనక మెదక్ జిల్లాలో సైతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా, అక్కడ టీఆర్ఎస్కి మంచి ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ సైతం బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఆ పార్టీ ఆత్మబలిదానం చేసుకుని బీజేపీ గెలుపుకు కారణమైంది అన్నది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణ చుట్టూనే మొత్తం వ్యవహారం నడుస్తోంది. దానికి రఘునందన్ కూడా కౌంటర్ ఇచ్చారు. రఘునందన్ కూడా కౌంటర్ ఇస్తూ ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్
show tickets on Book My Show. అసలు తాను ఎక్కడ హరీష్తో ములాఖత్ అయ్యాను అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రికి నేరుగా సవాల్ విస్తున్నటువంటి వ్యవహారం. నిజంగా ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ తనను తాను ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంలో ఆత్మాహుతి చేసుకుని బీజేపీని గెలిపించేటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఎందుకు వచ్చింది? ఓకే, ఒకవేళ ఆ రకంగా చేసుకుని ఉంటే ఇక బీఆర్ఎస్కి తెలంగాణ స్టేట్లో ఇక భవిష్యత్తు అనేది లేదా? ఈ అంశాలే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ చుట్టూ నడుస్తున్నటువంటి చర్చ. ఈ అంశాల మీద